మీ ఉన్నత నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను. బలత్కారుల చేతిలో నుండి రాజైన దావీదును విడిపించినట్లే ఎన్నో మార్లు నీ కృప చేత మీరు మమ్మల్ని విడిపించిన దేవుడిగా ఉన్నారు. రెండవదిగా మా జీవితంలో మా క్షేమమును చూసి సంతోషించే దేవుడు అని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా పట్ల మీకున్న కల్వరి ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాను. ఓ దయగలిగిన మా దేవా, నీకు వందనాలు ప్రభా. పాపముల చేత అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మా జీవితాలను ప్రేమించి నాయన, మేము ఈ లోకంలోనే కాదు పరలోకములో యుగయుగాలు తరతరాలు క్షేమకరంగా ఆనందకరమైన ప్రదేశములో నీతో ఉండాలని మీరు కోరుకున్నందుకు స్తోత్రాలు. నా రక్షణ కొరకు, మా రక్షణ కొరకు మీరు కలువల శిలువలో ప్రాణం పెట్టారు. మీ యవన రక్తమును మా కొరకు ధారపోశారు. మీరు చూపిన ప్రేమకు, ఇచ్చిన రక్షణకు ఏమి రుణం తీర్చుకోలేక నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి మహోన్నత నామంలో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి 353 నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించాను. పాట సంఖ్య 353. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనోజావలికి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనోజావలికి. నీ బంధనను స్థిరముగా చేసి విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము వెయ్యి తరముల వరకు సరిగా విరసిల్లేటి వెళ్ళలేని మా వెయ్యి తరముల వరకు సరి విలసిల్లేటి వెళ్ళలేని మా వింతల కృపామృదియగు దేవా. ఎంతయు నిన్ను స్తుతింతుము గోరి. వింతల కృపామృదియగు దేవా. ఎంతయు నిన్ను స్తుతింతుము గోరి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. మన ఆత్మను జీవము మన ప్రభు యేసు రాకడ వరకు. మన ఆత్మను జీవము దేహము మన ప్రభు యేసు రాకడ వరకు. మనరుగా కాపాడును ప్రతిఫలముగా దినదినముననే తారహితముగా. మనరుగా కాపాడును ప్రతిఫలముగా దినదినముననే తారహితముగా. నీదు విశ్వాస్యత ప్రభు యేసు అంతరిక్షము చేను. నీదు
దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయున్నది, దాన్ని కనుగొను వారు కొందరే. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమను బట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలం మీ నామాన్ని స్తుతిస్తున్నాను. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క మెల్లనైన స్వరాన్ని మేము వినగలుగునట్లు దయ చూపండి. మా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి 2 రకాలైన దారులు లేక 2 రకాలైన ద్వారాలను ఉద్దేశించి ఇందులో రాయించారు. ఒకటి ఇరుకు ద్వారము, 2 విశాల ద్వారము. ఎంత చక్కగా అర్థమయ్యే విషయాలు ప్రభు మాట్లాడారు. అంటే ఆ దినాల్లో ఉన్న క్రమశిక్షణ లేని భక్తులను ఉద్దేశించి మరి వారు ఎలాగుంటారు, వారి యొక్క విధానాలు ఎలా ఉంటాయి, అయితే మీరు అలా ఉండొద్దు అని ప్రభువారు నొక్కి ఒక్కాణించి అర్థమయ్యే రీతిలో మాట్లాడిన సందర్భాలే ఇందులో రాయబడినాయి. కనుక దీవెనకరమైనదే ఇరుకు ద్వారము అని ఈ వచనాలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. సర్వసాధారణంగా ప్రతి మనుషుడు ఏం కోరుకుంటాడు? అంతా నాకు ఫ్రీడమ్ ఉండాలి, విశాలంగా ఉండాలి, నేను అనుకున్నట్టు జరగాలి, నేను అనుకున్నట్టుగా ఉండాలి, నేను వెళ్ళే ప్రతి మార్గం చాలా స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, ఎలాంటి ఎత్తుపల్లాలు ఉండకూడదు, ఎలాంటి ముళ్ళ కంపలు ఉండకూడదు అని అనుకుంటారు. అయితే దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే, ఇరుకు ద్వారానే మీరు ఎంచుకోండి. ఇరుకు ద్వారాన ప్రవేశించటం కొరకు మీరు పోరాడండి. ఏ ద్వారాన ప్రవేశించాలంట? ఇరుకు ద్వారమున ప్రవేశించటం కొరకే మీరు పోరాడండి. కనుక ఇరుకు ద్వారము అంటే ఏంటో ప్రభు చెప్తున్నాడు. అదేంటి? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటూ, దాని ద్వారమున ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకు అన్నాడు. జీవమునకు పోవు ద్వారము చెప్పండి ఎలాంటిదంట? ఇరుకు. కనుక జీవమునకు పోయే ద్వారము ఇరుకు, ఇరుకు ద్వారము అంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత కూడా మనము అనేక విషయాల్లో విశాల ద్వారాన్నే ఎంచుకుంటున్నాం. అంటే విశాలత అంటే మన యొక్క స్వచిత్తం లేక మన ఇష్టాలు. కానీ ఇరుకు ద్వారాన వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇరుకు ద్వారాన ప్రవేశించాలి, జీవ మార్గమున వెళ్ళాలి అని ఉన్నా అనేక మంది వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే, అది అనుకుంటే వెళ్ళేది కాదు, పోరాడితే వెళ్ళగలుగుతావు. కొందరు అంటారు కదా, నేను కుటుంబాన్ని కట్టుకోవటం కొరకు ఎంత పోరాటం చేశానో అంటారు. నేను ఈ యొక్క ఉద్యోగం సంపాదించటం కొరకు ఎంత పోరాడానో అంటారు. నేను ఈ ఇల్లు కట్టుకోవటం కొరకు ఎన్ని అగసాట్లు పడ్డానో అంటుంటారు కదా. కనుక ఇరుకు ద్వారం కూడా అంతే. ఇరుకు ద్వారమున నీవు పోరాటమును చేయకపోతే ఇరుకు ద్వారములో నీవు ప్రవేశించలేవు. ఇరుకు ద్వారమున ప్రవేశించకపోతే జీవ మార్గమును అనుభవించలేవు. ఇంక ఉపయోగం ఏముంది చెప్పండి? జీవము లేకపోతే, ఆత్మ సంబంధమైన దీవెన లేకపోతే మందిరానికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఆరాధన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? జీవం కావాలి కదా, జీవ మార్గములో నడవాలి కదా. అందుకు ప్రభు అన్నాడు, ఇరుకు ద్వారము విశాల మార్గము అంటున్నాడు. ఇందులోకి వెళ్ళాలంటే ప్రతి విశ్వాసి ఖచ్చితంగా పోరాడాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు తన సేవకుడైన పౌలు ద్వారా ఈ మాట రాయించాడు. చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట. అది గమనించారా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నీవు పోరాడాలి. నీవు ఏ పోరాటం పోరాడాలి? విశ్వాస సంబంధమైనది అంటే అవిశ్వాస పోరాటాలతో మనకు పని లేదు, అవిశ్వాసుల పనులతో మనకు పని లేదు, అవిశ్వాసుల కార్యకలాపాలతో మార్గాలతో మనకు సంబంధం లేదు. బైబిల్ చెప్తుంది విశ్వాస సంబంధమైన పోరాటాన్ని నీవు పోరాడు, నిత్య జీవము చేపట్టు, దానిని పొందుటకే నీవు పిలువబడ్డావు. దేని కొరకు పిలువబడ్డామంట? దానిని పొందుటకు, జీవమును పొందుటకు, ఆత్మీయతను పొందుటకు, దేవుని యొక్క పరలోకాన్ని పొందటానికి ప్రియులారా మనం పిలువబడిన వారం. కనుక ఇలాంటి పోరాటమును మనం పోరాడితేనే ప్రియులారా విశ్వాసములో చక్కగా ఎదగలుగుతాం, వర్ధిల్లగలుగుతాం. అయితే అనేక మంది విశాల మార్గములోనే ఉన్నారు, అది చాలా ప్రమాదకరం. దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది? చదువుదామా? మొదటి విషయం 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది. నాశనమునకు పోవు ద్వారం ఎలాగుంటుందంట? అది వెడల్పుగా ఉంటుంది, అది విశాలముగా ఉంటుంది. అందులో ఎలాంటి శ్రమ ఉండదు, అందులో ఎలాంటి అడ్డులుండవు, అందులో ఎలాంటి పత్యాలుండవు, అందులో ఎలాంటి క్రమశిక్షణతో అవసరం లేదు. ఎలాగంటే అలాగ వెళ్ళొచ్చు. ప్రభు ఎద్దుకు వచ్చిన తర్వాత మనము ఒక క్రమశిక్షణ కలిగిన దారిలోకి వచ్చిన వాళ్ళం. ఒకప్పుడు లోకమనే విశాలములో ఉన్నాం. అక్కడ భక్తితో సంబంధము లేదు, పరిశుద్ధతతో సంబంధము లేదు, విశ్వాసముతో సంబంధము లేదు, క్రమశిక్షణతో అసలే సంబంధము లేదు. అది విశాల దారి. కనుక ఆ దారిలో అనేక మంది ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. ఆ దారిలో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, నామకార్థులు ఉన్నారు, అనేకులు ఆ దారిలో ఉన్నారు. వారిని గురించి ప్రభు ఈ మాట అంటాడు. 7వ అధ్యాయం 16వ వచనం, 7వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన, అది విషయం, లోపల వాళ్ళు ఎలాగుంటారంట? క్రూరమైన తోడేళ్ళుగా ఉంటారంట. అబద్ధ ప్రవక్తలు, వీళ్ళు కూడా ప్రవక్తలే, వీళ్ళు యెహోవా ప్రవక్తలు కాదు, అబద్ధ ప్రవక్తలు. వీళ్ళు దేవుని విశ్వాసులు కాదు, లోక విశ్వాసులు. వీళ్ళు దేవుని ప్రజలు కాదు, లోక ప్రజలుగా బ్రతుకుతున్నవారు. కనుక వీరు ఎలాగున్నారు? విశాల మార్గములో ఉన్నారు. అందుకే దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. 16వ వచనం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజూరు పండ్లైనను కొయ్దురా అంటున్నాడు. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్ష పండ్లు ఇవంటి ఇస్తుందా? చెప్పండి. మీ ఇంటి ముందు ఏదైనా ముళ్ళ చెట్టు ఉందనుకోండి, ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ముళ్ళ చెట్ట యాపిల్ తినాలనిపిస్తుంది, ఒక యాపిల్ ఇవ్వు అంటే ఇస్తుందా? యాప చెట్టు దగ్గరికి వెళ్ళి దానిమ్మ పండ్లు ఇవ్వంటే యాప చెట్టు దానిమ్మ పళ్ళు ఇస్తుందా? దేవుడు అంటున్నాడు, వారి ఫలమును బట్టి వాళ్ళు ఏ చెట్టో మీరు అంచనా వేయండి అంటున్నాడు. వారి ఫలమును బట్టి వారు, ఇంకా చెప్పనవసరం లేదు, స్కానింగ్ తీయని అవసరం లేదు, పరీక్షలు పెట్టిన అవసరం లేదు. వారి ఫలమును బట్టి వారు ఏ చెట్టుగా ఉన్నారో మీరు ఆలోచించండి అంటున్నారు. కనుక నాశనమునకు పోవు దారి విశాలమైనది, అది భయంకరమైనది, అది ఎంతో భయంకరమైనది. కాబట్టే దావీదు తన మొదటి కీర్తనలో ఒక జాగ్రత్త చెప్తున్నాడు. చదువుతారా? మొదటి కీర్తన, మొదటి అధ్యాయము, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి వచనం 6వ వచనం 2 చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పాడు. అందుకే విశాల మార్గములో పాపులు ఉంటారు కాబట్టి,
విశాల మార్గములో దుష్టత్వంలో ఉన్నవాడు ఉంటాడు కాబట్టి దావీదు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక అంటూ చివరి వచనం 6వ వచనం అంటాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము చూసారా 2 మార్గాలు అన్నాడు. నీతిమంతుల మార్గము ఎవరికి తెలుసంట? యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటున్నాడు. కనుక నాశనమునకు నడిపే మార్గమును మనము ఎంచుకోలేదు, మనము జీవ మార్గాన్ని ఎంచుకున్న మనుషులం, మనము పరలోక మార్గాన్ని ఎంచుకున్న వారం, మనము ప్రభు రక్తంలో కడగబడిన వారం, మనము ప్రభు యొక్క బల్లను విరిచేవారం, ప్రభువును నా ప్రభువా నా తండ్రిని ఆరాధించేవారం, మనము దేవుని యొక్క ప్రజలుగా ఉన్నవారం, మనము రాజులైన యాజక సమూహములో దేవుని యొక్క ప్రతినిధులుగా సేవకులుగా బ్రతుకుతున్న వారం. ఇలాంటి మనము దుష్టుల మార్గంలో ఉండొచ్చా? ఇలాంటి మనము అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండొచ్చా? ఇలాంటి మనము కృతజ్ఞత లేనివారు, మారు మనసు లేనివారు, క్రమశిక్షణ లేనివారు, విధేయత చూపని వారు, పొద్దస్తమానం అబద్ధాలతో పూటలు గడుపుతున్నవారు ఏమండి? కనుక జీవితమును అపవిత్రపరుచుకుంటూ మాటల ద్వారా, చూపుల ద్వారా, నడక ద్వారా, క్రియల ద్వారా శరీరమును మనస్సును అపవిత్రపరుచుకుంటూ ఇలాంటి మనుషులతో మనము సహవాసం చేయొచ్చు అంటారా? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. ఊరికనే కాదది, చాలామంది వెళ్ళాలనుకుంటారు కానీ అందులో అనేకులు ప్రవేశించలేకపోతున్నారు. ఎందుకంటే అది ఇరుకుగా ఉన్నది. ఇరుకు అంటే పత్యముతో కూడిన మార్గం ఇది, క్రమశిక్షణతో కూడిన మార్గం ఇది, ఒక పద్ధతితో కూడిన మార్గం ఇది. ఇందులో అక్రమానికి చోటు లేదు, ఇందులో పాపమునకు చోటు లేదు. అందుకే ఇది ఇరుకు అన్నాను. అందుకే ఇందులో నీతిమంతులకే చోటు ఉంది, అందులో నీతిమంతులకే చోటు ఉంది, మారు మనసు పొందినోడికే చోటు ఉంది. ఇది ఇరుకైన మార్గం. కనుక విశాలముగా నాకు నచ్చినట్టు వారమంతా బ్రతికి ఆదివారం ప్రభుతో ఉంటాను అంటే అది ఎంతో ప్రమాదకరమైన సంగతి. అది ఏమాత్రమో ఆశీర్వాదాలు తీసుకురాదు. కనుక అనేక మంది చెప్పండి ఎటు వెళ్తున్నారంట? విశాల మార్గములోకే వెళుతున్నారు. మీరు ఆదికాండము నుండి మరి మలాకీ వరకు పాత నిబంధనలో, అలాగే మత్తయి నుండి ప్రకటన వరకు క్రొత్త నిబంధనలో కొందరి జీవితాలు చదువుతుంటే వారు దేవుని ప్రజలే, కానీ వారు ఇరుకు మార్గాన్ని ఇష్టపడని ప్రజలు. వారు ఇశ్రాయేలు కుటుంబంలో పుట్టిన వాళ్ళే, వారు యోధా కుటుంబాల్లో పుట్టిన వాళ్ళే, వాళ్ళు అపోస్తలులతో పరిచర్య చేసిన వాళ్ళే, వాళ్ళు ప్రవక్తల వెంట తిరిగిన వాళ్ళే, కానీ వాళ్ళు విశాల మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు. అందుకే వారి యొక్క ముగింపు భయంకరం, వారి యొక్క ఆలోచన భయంకరం, వారి యొక్క ఫలితము కూడా చేదు. వారు సరైన ఫలితాలను వారు అనుభవించలేకపోయారు. అయితే వారి వల్లే మనం ఉండకూడదు. కానీ చెప్పండి, కష్టమైన నష్టమైన కొన్ని ఇబ్బందులున్నా, కొంత శరీరమునకు నొప్పి తగిలినా, కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనం ఏ మార్గంలో నడవాలంట? చెప్పండి, ఇరుకు మార్గం. బైబిల్ గ్రంథములో ఇలాంటి ఇరుకు మార్గంలో నడిచిన కొందరు భక్తులు ఉన్నారు. వారు ఎలాగూ దేవునికి మహిమ తీసుకొచ్చారో, ఎలాగూ దేవుని యొక్క కృపచేత దీవించబడ్డారో చదువుదాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి తొలుతరగా కొందరిని జ్ఞాపకం చేస్తా. ఆదికాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం చదువమ్మా. హానోకు దేవునితో కూడా నడిచిన వాడు, దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక. గమనించారా? దానికి ముందు 22వ వచనం, హానోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములని 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత, ఇరుకైన మార్గం కాదు, ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. మీరు ఆదికాండం 5వ అధ్యాయాన్ని చదువుతుంటే ప్రారంభంలో ఒక మాట ఉంటుంది, ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని ఉంటుంది. ఏ గ్రంథం అంట ఇది? ఆదాము వంశావళి గ్రంథం. కొందరు కొన్ని వంశాలు చక్కగా రికార్డ్ చేసుకుంటారు, నోట్ చేసుకుంటారు. ఒక ఆయన చెప్తున్నాడు, మాకు దాదాపు 30 తరాల రికార్డు ఉందండి అన్నాడు. ఆ 30 తరాల్లో ఒక వ్యక్తి ఆయన రక్షణ పొందాడని అడిగితే ఏం చెప్పటం లేదు. కనుక కొందరు భలే రికార్డ్ మెయింటైన్ చేస్తారు.
కనుక ఆదాము యొక్క జీవితం, ఆదాము యొక్క స్థితిగతులను గూర్చి వారి పిల్లలు నిజముగా ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. హానోకు 900 నోవాహు 950 సంవత్సరాలు బ్రతికాడు. మెతుషేల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఇక్కడ నోవాహు ఇక్కడ ఈయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? హానోకు ఇతడు 365 సంవత్సరాలు బ్రతికాడు. అయితే 300 సంవత్సరాలు చెప్పండి ఎవరితో నడిచాడు? ఇక్కడ చాలామంది లిస్ట్ అవుట్ చేశాడు, పలానా ఆదాము, ఎనోషు, హానోకు, అది ఇది అన్నాడు. కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా దేవునితో నడిచాను అని రాయలేదు. ఏ ఒక్క వ్యక్తి అయినా బ్రతికిన విషయాలు రాశారు. గ్రేట్గా చెప్పుకునే విషయాలు ఏంటంటే సంవత్సరాలే, అది విషయం. ఆయన 930 అంట, ఈయన 950 అంట, ఆయన 720 అంట, ఈయన 330 అంట. కనుక సంవత్సరాలు చెప్పుకోవడానికి, కనుక సంవత్సరాల అనుభవం ఉంది కానీ దేవునితో నడిచిన అనుభవం లేదు. ఈ ఆదికాండం 5వ అధ్యాయంలో అందరికంటే తక్కువగా బ్రతికిన వ్యక్తి హానోకునే. కానీ అందరికంటే ఎక్కువ సాక్ష్యం పొందుకుంది కూడా ఈ వ్యక్తి. ఈరోజు దేవుని బిడ్డగా ఇరుకైన మార్గము నీకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చిద్ది. విశాల మార్గము అప్పటికప్పుడు తృప్తినిస్తుందేమో, ఎండలో ఉన్న వ్యక్తికి చల్లటి నీళ్ళు ఇచ్చినట్టు, అప్పటికప్పుడు ఎండమావుల్లో దాహం తీర్చినట్టుంటుందేమో కానీ అది శాశ్వతమైన నష్టాన్ని కలిగించిద్ది. కనుక ఇరుకైన మార్గము ప్రస్తుతం కష్టంగా ఉండొచ్చు. నీతిగా ఉండలేకపోతున్నాను, నమ్మకంగా ఉండలేకపోతున్నా, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నా అని నీకు కాస్త కష్టం అనిపించవచ్చేమో కానీ శాశ్వతమైన ఫలితాలను దేవుడు నీకు ఇస్తాడు. గమనించారా? మీరు ఆలోచించండి. హానోకు కాలము ఎంత భయంకరం, నోవాహు కాలం ఎంత భయంకరం. మరి వాళ్ళు ఎలా బ్రతికారండి? వాళ్ళు ఎలాగూ దేవునితో నడవగలిగారు, దేవునితో సహవాసం చేయగలిగారు. దేవునితో నడవటం అంటే ఊరికనే ఉంటుందా చెప్పండి? ఒక వ్యక్తితో కలిసి నడవాలంటే మనసులు కలవాలి. ఆమోసు గ్రంథం చదువుతారా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా, అర్థమైందా? సమ్మతించటం అంటే మన స్నేహితులతో మనం నడవాలంటే మనం ఏం చేయాలి? సమ్మతించాలి. వాళ్ళ మాటలు మనకు నచ్చాలి, వాళ్ళ విధానాలు మనకు నచ్చాలి. ఏమండి, వాళ్ళ యొక్క పద్ధతులు మనకు నచ్చితే రైట్, వీళ్ళతో కాస్త టైం గడపవచ్చండి, వీళ్ళతో ప్రయాణం చేయొచ్చండి, వీళ్ళతో కలిసి కూర్చోవచ్చండి అని మనకు మనసు కలుగుతుంది. బైబిల్ చెబుతుంది సమ్మతించకుండా ఇద్దరు కూడి. ఈరోజు దేవుని బిడ్డగా నీవు దేవునితో సమ్మతిస్తున్నావా? దేవుని వాక్యముతో సమ్మతిస్తున్నావా? నీవు గమనించావా? లోకములో మనం అనుకుంటాం, ఎట్లన్నా వారి మాట వినకపోతే, ఎట్లన్నా వారితో వెళ్ళకపోతే రేపు మళ్ళీ మనకు రారు, ఎట్లన్నా వారితో ఉండకపోతే రేపు మళ్ళీ మనతో ఉండరు, ఎట్లన్నా వారితో సహవాసం చేయకపోతే రేపు మనతో. మనుష్యుడు లోకంలో ఉన్న వాళ్ళందరితో సమ్మతిస్తున్నాడు. మంచోడితో, చెడ్డోడితో, అక్రమకారుడితో, నీతిమంతునితో, పాపితో, పరిశుద్ధునితో, కానీ దేవునితోనే సమ్మతించటం లేదు. కనుక ఇరుకైన దారి అంటే దేవునితో నడవటం. అర్థమైందా? దేవునితో నడవటం. ఆదివారం నుండి మరలా ఆదివారం వరకు నీవు ఎవరితో నడుస్తున్నావు? ఎవరితో సహవాసం కలిగిన వ్యక్తిగా ఉంటున్నావు? ఇరుకైన దారి జీవమునకు పోవును. ఇరుకైన దారి ఎటు పోతుందంట? జీవమునకు పోవును. విశాలమైన దారి నాశనమునకు నడుపును. హానోకు కష్టమైన నష్టమైన, అతడు కుటుంబం ఉన్నది, అతనికి భార్య ఉన్నది, అతనికి కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. వారు అడుగుతారు, నానా ఆహారం ఏదని, నానా బట్టలేయని, నానా అదేది ఇదేదని. ఈరోజు నీ పిల్లలు నిన్ను అడిగినట్టే ఆ రోజు ఆయన పిల్లలు ఆయన అడిగుంటారు. వారికి న్యాయం చేస్తూ, భార్యను పోషించుకుంటూ, బిడ్డలను పోషించుకుంటూ, పనిపాట్లు చేసుకుంటూ, కుటుంబ ధర్మాలు పాటిస్తూ దేవునితో నడవటానికి ముందుకొచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డగా ఇవన్నీ అని చెప్పి దేవునితో సమ్మతించకుండా బ్రతుకుతావా? ఆ బాధ్యత ఉంది, ఈ బాధ్యత ఉంది, ఆ బరువు ఉంది, ఈ బరువు ఉంది, వారున్నారు వీరున్నారని చెప్పి దేవుణ్ణి వెనకేస్తావా? అయితే అది నాశనమునకు మార్గం, అది నష్టాల మార్గం, అది అవమానకరమైన మార్గం, అది చీకటి మార్గం. అందులో నీ ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. కనుక హానోకు చెప్పండి దేవునితో కూడా నడిచినవాడు. అది ఇరుకైనదని తెలుసు, అయినా నడిచాడు.
అందుకే దేవుడు హెబ్రీ పత్రికలో సాక్ష్యం ఇచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము. ఇరుకైన మార్గంలో ఉన్నవారు ఏం పొందుకుంటారు? సాక్ష్యము. పడతాం కదా, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఇలా నిర్లక్ష్యము లేచిరారము ఓ క్రైస్తవ, ఇది నీ సాక్షి. అపోస్తలులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటిని భరించి ఆత్మలను రక్షించిరి. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, యేసు వార్తను ఎలా నిర్లక్ష్యము. మనుషుడు నిర్లక్ష్యంలో ఉన్నాడు. ఎంత నిర్లక్ష్యం కదా, నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నాడు. ఇంకేం సాక్ష్యం ఉంటుంది? ఉదయం నిద్ర లేవటం నిర్లక్ష్యమే, మందిరానికి రావటం నిర్లక్ష్యమే, దేవుని ఆరాధించడానికి నిర్లక్ష్యమే, దేవునితో నడవటానికి నిర్లక్ష్యమే, దేవునితో సహవాసము నిర్లక్ష్యమైతే ఇలాంటి నిర్లక్ష్య కలిగిన వ్యక్తికి ఆ పరలోకం అవసరం అంటారా? అవసరమా చెప్పండి? నిర్లక్ష్యంగా ఆఫీస్కి వెళ్ళండి, ఏమంటాడు మేనేజర్ గారు? నిర్లక్ష్యంగా పొలముల పనికి వెళ్ళండి, ఏమంటాడు వ్యవసాయదారుడు, రైతు ఏమంటాడు? నిర్లక్ష్యంగా స్కూలుకు పిల్లలను పంపించండి, మోకాళ్ళు గుంజులు తీస్తాడో లేడో చూడండి. దేవుని విషయంలో మనుషుడు నిర్లక్ష్యంగా, ఎందుకంటే ఇది విశాల మార్గం. నిర్లక్ష్యం అనేది విశాల మార్గం. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా నచ్చినట్టు తోచినట్టు జీవించాలనుకునే వారిని బట్టి దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, అది నాశనమునకు. హానోకు ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? ఇరుకైన కనుక తన తరములో సాక్ష్యం సంపాదించుకున్నాడు. ప్రభు ఎద్దుకు వచ్చిన తర్వాత నీకు మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అమ్మ నాన్నలు ఇవ్వని సాక్ష్యం, భార్య భర్తలు ఇవ్వని సాక్ష్యం, స్నేహితులు ఇవ్వని సాక్ష్యం, తల్లిదండ్రులు ఇవ్వని సాక్ష్యం, లోకము ఇవ్వని గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ప్రశంసించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు. అలాంటి అనుకునే దేవుని ఎదుట నీవు నిర్లక్ష్యంగా ఉండొచ్చా? కనుక హానోకు దేవునితో కూడా నడిచిన వాడు కనుక తాను సాక్ష్యము సంపాదించుకున్నాడు. రెండో వ్యక్తి చదవండి, ఆదికాండము 6వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్. ఆదికాండం లేదు, యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనయుండి దేవుని యందు భయభక్తులు గలవాడయుండి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా. తూర్పు దిక్కు జనులందరూ అతడే. మీరు ఆలోచించండి. రెండో వ్యక్తి యోబు కూడా ఇరుకైన మార్గంలోనే నడిచాడు. యోబుకు బిజినెస్ ఉంది, అయినా విశాలతలోకి వెళ్ళలేదు. యోబుకు పాడి పంటలు ఉన్నాయి, అయినా వెళ్ళలేదు. యోబుకు పేరున్నది, అయినా విశాలంగా బ్రతకాలనుకోలేదు. యోబుకు బిడ్డలున్నారు, అతిశయించడానికి. నాకేంటండి 7 కొడుకులు అనగనక ఒక రాజు, అతనికి 7 కొడుకులు ఏటకెళ్ళారంటారు కదా. కనుక రాజులాగే బ్రతుకుతున్నాడు. 7 కొడుకులు, 3 కూతురులు. ఆదిగులు కూడా లేకుండా పోయింది. కనుక ఈ సమృద్ధిని బట్టి నచ్చినట్టు బ్రతకాలనుకోలేదు. మనుషుడు కొంత సమృద్ధి ఉంటే ఏం చేస్తాడు? ఇక లోకం అంతా నాదే అనుకుంటాడు.
కాస్త ఫ్రీడమ్ దొరికితే, కాస్త అవకాశం ఉంటే చాలు. ఇక వాళ్ళ కాళ్ళు చేతులను ఆపలేం, వాళ్ళ నోరుని ఆపలేం, వాళ్ళ మనస్సును మనం ఆపలేం. కనుక యోబుకున్నంత ఫ్రీడమ్, యోబుకున్నంత విశాలత, యోబుకున్నంత ధనం, యోబుకున్నంత సమృద్ధి, యోబుకున్నంత కుటుంబం ఎవరికుందో చెప్పండి? అయినా దేవుడు ఒకానొక దినాన యోబు జీవితములో నుండి తన సమృద్ధినంతా తీసివేసిన, తన సమృద్ధినంతా తొలగించి దేహము నిండా రోగగ్రస్తుడిగా తనను మార్చిన అతడు ఇరుకైన మార్గంలో నుంచి బయటికి వెళ్ళలేదండి. మొదటి వచనం ఏం చెప్తుందంటే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు అని రాయ. ఆ మనుషుడు ధనవంతుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, కుటుంబం కలిగినోడుగా ఉన్నాడు, అనేకులకు ఆదర్శప్రాయంగా ఉన్నాడు. ఇప్పుడు చదువుదాం. ఇదే మొదటి అధ్యాయము 12వ వచనం. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున్నది, అతనికి ఏ మాత్రము ఏ హానియు చెయ్యకూడదని అపవాదికి సెలయగా వాడు యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళి 13వ వచనం, యోబు కుమారులను కుమార్తెలను చంపివేశాడు. 14వ వచనం, ఎద్దులు గాడిదలను చంపివేశాడు. 16వ వచనం, గొర్రెలు మేకలు అగ్నితో కాలిపోయినాయి. 17వ వచనం, కల్దీలు వచ్చి వాటి ఒంటెలను కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి! ఇలాంటి పరిస్థితుల్లో యోబు ఏం చేశాడు? మనం సింపుల్గా చెబుతాం, ఏం చేశాడు? స్తుతించాడు. ఏం చేశాడు? ఎంత సింపుల్గా, ఎందుకంటే చదువుతుంటాం కదా. అప్పుడు లేచి దేవుడు యెహోవా లేచేమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఈజీ అనా? అంత తేలికైన విషయమేనా? 7 కొడుకులు చనిపోతే, 3 కుమార్తెలు చనిపోతే స్తుతించాడా? ఇరుకైన మార్గం అంటే నీకు అర్థమైందా? ఇరుకైన మార్గం అంటే దాని యొక్క వివరణ తెలుసుకుంటున్నావా? ఇరుకైన మార్గమున ప్రవేశించుటకు నీవు పోరాడాలి. యోబు జీవితంలో ఉన్న సమృద్ధి, యోబుకు అప్పటి వరకు ఉన్న సమృద్ధి ఒక్కసారిగా కోల్పోయాడు. కొందరికి ఉద్యోగం పోతే మానసికంగా మనస్తాపం, కొందరు పరీక్షలు ఫెయిల్ అయితే చాలు మానసికమైన మనస్తాపం, కొందరికి వచ్చే పదవి రాకుండా పోతే చాలు మానసికంగా మనస్తాపం, కొందరిని ఒక్క మాట అంటే చాలు మానసిక మనస్తాపం. అబ్బా, యోబుకు అన్నీ పోయినాయి. యోబుకు బిడ్డలు పోయారు, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, దాసదాసీలు, ఏవండి గొర్రెలు మేకలు ఎడ్లు ఇవన్నీ పోయినాయి. అయినా యోబు అంటున్నాడు, లేచి దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని ఘనపరిచాడు, ఇరుకైన మార్గములో నడవటానికి ఇష్టపడ్డాడండి. ఎంత గొప్పవాడు! ఎంత ఆశ్చర్యం యోబు జీవితం చదివినప్పుడల్లా. అందుకే దేవుడు అన్నాడు, యోబు వంటి మనుషుడు భూమి మీద ఒక్కడైనను లేడు. యోబు వంటి మనుష్యుడు, యోబులాగా సహించుకున్నవాడు, యోబులాగా నిజముగా ఆరాధించినవాడు, యోబులాగా దేవుణ్ణి ప్రేమించినవాడు, యోబులాగా శ్రమల విషయంలో తాళుకొని తమాయించుకొని దేవుని మార్గమును విడవక దేవుని మార్గాన్ని హత్తుకొని బ్రతకటానికి ఇష్టపడినవాడు, అలాంటి వాడు ఒక్కడైనను లేడు. ఏం జరిగింది చివరిలో? యోబును దేవుడు, చదువుతారా? చదువుదాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి కనుక ఇరుకైన మార్గము మొదట శ్రమగా ఉండొచ్చు. ఎందుకు దేవుడు శ్రమనిచ్చాడంటే మరి అధికముగా నిన్ను ఏం చేయాలి? ఆశీర్వదించే దేవుడు. పోగొట్టుకున్న దానికంటే అధికమైన పేరు, అధికమైన ఆరోగ్యం, అధికమైన నిజముగా అందచందములు కలిగిన బిడ్డలు, అధికమైన గౌరవ మర్యాదలు, అధికమైన ప్రేమను దేవుడు కల్పించాడు. కనుక 42:12 చెప్తుంది, కాబట్టి యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా 2 అంతలు ఏం చేశాడంట? ఇరుకైన మార్గము శ్రమ అనుకుంటున్నావా? 2 అంతల ఆశీర్వాదం అని గుర్తించు. ఇరుకైన మార్గము కరువు నిందలు నష్టాలు అనుకుంటున్నావా?
ఈ మార్గము నేను చేయలేను, ఈ సమయం నేను పాటించలేను, ఇలాంటి క్రమం నేను ఓర్చుకోలేను, ఇలాంటి గద్దింపుని నేను తట్టుకోలేను అని నీవు అనుకుంటే మరొక మార్గం ఉంది. అది నాశనమునకు నడుపు మార్గం. నాశనమునకు నడుపు మార్గం. అక్కడ పండ్లు కొరుకుటయు ఏడుపును తప్ప ఇంకేముండదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మార్గం కోరుకుంటావా? గద్దింపును తిరస్కరిస్తావా? ప్రేమను తిరస్కరిస్తావా? దేవుడు బ్రతిమలాడుతుంటే చూసి చూడనట్టుగా ఉంటావా? దేవుడు అవకాశాలు ఇస్తుంటే, దేవుడు ఆరోగ్యం ఇస్తుంటే, దేవుడిచ్చిన ఆరోగ్యమును లోకం కొరకు, నీ ఇష్టాల కొరకు వాడుకుంటూ దేవుని విషయంలో దేవుడా నీకు నాకు సమయం లేదు, నీ దగ్గర కూర్చునే సమయం లేదు, నీ ఎద్దుకు వచ్చే సమయం లేదంటూ నీకు నచ్చినట్టు తోచినట్టు బ్రతికితే విశాల మార్గం, దాని ముగింపు నరకం. అది ఎదుర్కోగలవా? ఫేస్ చేయగలవా? భరించగలవా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇరుకైన మార్గమున హనోకు ప్రవేశించి పోరాడాడు, సాక్ష్యం సంపాదించుకున్నాడు. యోబు ప్రవేశించి పోరాడాడు, శ్రమల్లో ఆరాధించి, శ్రమల్లో స్తుతించి, శ్రమల్లో కొనియాడి, శ్రమలలో దేవుణ్ణి ఘనపరుచుకుంటూ వచ్చాడు. 42:12 ప్రకారంగా రెండంతలుగా ఆశీర్వదించబడి. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఇరుకైన మార్గములో ప్రవేశించిన వాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17వ అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. కనుక అబ్రహాముతో కూడా దేవుడు అంటున్నాడు, నీవు కూడా నడవాలి, నీవు కూడా ఇరుకైన దారిలోనే నడవాలి. అబ్రహామా ఎప్పుడు మాట్లాడాడు? అబ్రహాముతో ఎప్పుడు మాట్లాడట? అబ్రహాముకు 99 కనుక వయసు ఎలాంటిదైన మార్గములో మార్పు రాలేదు. అది విషయం. వయసును బట్టి మార్గం మారదు. మార్గము జీవమార్గమే. మార్గము ఇరుకైనదే. అందులో చిన్నలుంటారు, పెద్దలుంటారు, యవనులుంటారు, వృద్ధులుంటారు. కనుక అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా 99 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాముతో అంటాడు కదా, నా సన్నిధిలో నిందారహితుడిగా. అదేంటి ప్రభువా, ఈ వయసులో కండిషన్లు ఏంటి నాయనా, ఈ వయసులో రూల్స్ ఏంటి నాయనా, ఈ వయసులో నిందారహితుడిగా ఎట్లుండాలి నాయనా, ఈ వయసులో నేను టైం ఎలా పాటించాలి? కాదు, చేయాల్సిందే. నేను నీకు ఇచ్చే పరలోకాన్ని నీవు ఆలోచించు, నేను నీకు ఇచ్చే బహుమానాలు ఆలోచించు, నేను నీకు ఇచ్చే ఆ గొప్ప రక్షణను గురించి నీవు ఆలోచిస్తే నీవు నా కొరకు చేసేది అంత చాలా తక్కువ అంటాడు దేవుడు. కనుక అబ్రహాము పెద్ద వయసు అయినా కూడా చెప్పండి చిన్న పిల్లవాళ్ళలాగా నడవటానికి ఇష్టపడ్డాడు. దేవుడు చెప్పే ప్రతిదీ వినటానికి ఇష్టపడ్డాడు. దేవుడు చెప్పిన వాగ్దానాలు విన్నాడు. దేవుడు చెప్పిన కఠినమైన మాటలు కూడా విన్నాడు. దేవుడు చెప్పిన వాగ్దానాలు ఏంటి? నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తా, నీవు అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటావు. ఇది వినటానికి ఎంత వినసొంపుగా ఉంది చెప్పండి. అబ్బా దేవుడు రోజు ఇట్లా మాట్లాడితే ఎంత బాగుండు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబ, అబ్బా ఇట్లా మాట్లాడితే ఎంత బాగుండు, నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే, అబ్బా ఇట్లా మాట్లాడితే ఎంత బాగుండు. ఇదే దేవుడు ఒకరోజు మాట్లాడాడు. అబ్రహామా, ఆదికాండం 22వ అధ్యాయం చదువుతారు. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుమని. ఈ మాట ఎలా ఉంది? నిన్ను స్వస్థపరుస్తాను అనే మాట విన్నావు, నిన్ను విడవను ఎడబాయిననే మాట విన్నావు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అనే మాట కూడా విన్నావు. ఈ మాట ఏంటో తెలుసా? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు ప్లస్ నీవు ప్రేమించేవాడు. అందులో కూడా నీవు ఎలాంటి ఆడంట? ప్రేమించే కుమారుడిని నేను చూపించు పర్వతంలో ఒక దాని మీద. ప్రభువా ఇప్పుడు దాకా అర్థం కాలేదయ్యా భక్తి అంటే ఏంటో. ఇప్పుడు వరకు ఊరికే ఇట్లా వస్తా అట్లా పోతున్నాను. నిజమైన పరీక్ష స్టార్ట్ అయింది. నిజమైన పరీక్ష తన జీవితంలో ప్రారంభమైంది. అబ్రహాము ఇంతకాలము సాఫీగా జరిగిన ప్రయాణం,
ఇంతకాలము ఆనందంగా జరిగిన భక్తి, ఇంతకాలము వాగ్దానాల మీద వాగ్దానాలు పొందుకుంటూ వచ్చిన భక్తి, ఇంతకాలము దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తూ యుద్ధములో జయము, తన భార్య విషయంలో భద్రత, తన యొక్క కుటుంబ విషయంలో పోషణ, తన యొక్క సహోదరుడు విడిచిపెట్టిన విడవని దేవుడు, వీటన్నిటిలో అద్భుతంగా నడిచాడు. ఈరోజు కఠినమైన మాట విన్నాడు. కనుక మత్తయి సువార్త 7:13 రాయబడినట్లు ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అని చెప్పిన మాట అబ్రహాము జీవితంలో ఒకటి వచ్చింది. అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇంతకాలం నడిచావు, దీవించబడ్డావు, మేలు పొందుకున్నావు, పోషించబడ్డావు, స్వస్థత పరచబడ్డావు, అదే దేవుడిని ఇప్పుడు మాట్లాడుతున్నా. ఏంటి ప్రభువా చెప్పు నాయనా, కుమారుని తీసుకెళ్ళి బలిస్తావా? అబ్రహాము లేచి తెల్లవారిని లేచి గాడిదకు గంతగట్టి కట్టెలు చీల్చి పనివారిని ఇద్దరిని వెంటబెట్టుకొని దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళాడు. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప త్యాగం. ప్రభువా ఇంతకాలం మందిరానికి వచ్చా, ఇంతకాలం ఆరాధించా, ఇంతకాలము నీ వాగ్దానాలు అనుభవించా, ఇంతకాలము నీ స్వరం విన్నా, ఇది మాత్రం నీ స్వరం కాదు అనలేదు, ఇది మాత్రం నీ వాక్యం కాదు అనలేదు. ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడే హెచ్చరించినప్పుడు కూడా ఇష్టపడ్డాడు. దీవించిన దేవుని మాట విన్నప్పుడు అబ్రహామే కొట్టడానికి ముందుకొచ్చిన దేవుని మాట కూడా వినటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు ఎలాగుంటున్నావు? చిన్న శ్రమ వస్తే దూరం అయిపోతావు, చిన్న కష్టం వస్తే దూరం అయిపోతావు, చిన్న నింద వస్తే దూరం అయిపోతావు, చిన్న ఒత్తిడి జరిగితే దూరం అయిపోతావు. అబ్రహాముకు మనకి ఎంత వ్యత్యాసం ఉంది ప్రియులారా. అబ్రహామును దేవుడు ఎండలో నడవమంటాం కాదు, బిడ్డను తీసుకొచ్చి బలి ఇమ్మన్నాడు. ఇలాంటి మార్గాన్ని నిజముగా ప్రయాణం చేయటం ఎంత కష్టం. అయినా అబ్రహాం ఏం చేశాడు? లేచి దేవుడు చెప్పిన చోటుకు వచ్చి, దేవుడు చెప్పిన ఆ ప్లేస్కి వచ్చి బలిపీఠమును కట్టి ఇస్సాకును బంధించి కత్తి తీసుకొని చెయ్యి పైకెత్తాడు. ఎంత అద్భుతమైన అబ్రహాము జీవితం ప్రియులారా. ఎంతగా దేవుని మార్గంలో నడవటానికి తన మనసును కుదిరిపరుచుకున్నాడు. ఈరోజు నీవు నేను చేసే భక్తి ఆ బలిపీఠం మీద ఇస్సాకును పండబెట్టిన దాంతో పోల్చుకుంటే కనీసం చెల్లుతుందంటారా? కొందరంటే చల్లని నోట్లు అంటారే, నోట్లు చల్లని నోట్లు, కొందరు భక్తి చల్లని నోట్లు వంటిది. ఎందుకు? విశాల మార్గంలో భక్తి, ఇష్టమైన భక్తి, తోచిన భక్తి, వారి మనసుకు నచ్చినట్టు బ్రతుకుతున్న వారి భక్తి దేవుని దృష్టిలో చల్లని నోటుల వంటిది. ఆ మధ్య ఒకళ్ళు అన్నారు, నోట్లు మార్పిడి జరిగిన తర్వాత టకటక అందరూ మార్చుకున్నారు, ఆ సమయం కూడా అయిపోయింది, గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత ఒకళ్ళింట్లో దాదాపు చాలా డబ్బులు ఆ 100 రూపాయల నోట్లు బయటపడినాయి అంట. వారు లబోదిబోం అంటూ ఎక్కడైనా మార్చుకుంటారంటే వాళ్ళు ఎక్కడ మార్చుకోరు, టైం అయిపోయింది. ఇక అవేం చేసుకోవాలి? చిత్తు కాగితాల్లాగా చూసుకుంటూ ఉంటాం తప్ప దేనికి పనికి రావు. మన భక్తి చల్లని నోటుల్లాగా ఉందేమో. ప్రియులారా, దేవుడు నిన్ను అలా చూడాలనుకోవటం లేదు. నీవు ఒక హానోకులాగా ఉండాలనుకుంటున్నాడు, నీవు ఒక యోబులాగా 2 అంతలు దీవించబడాలనుకుంటున్నాడు. నీవు అబ్రహాము వలె దేవుడు చెప్పిన చోటుకు వచ్చి దేవుని మాటకు విధేయత చూపాలని దేవుడు ఆశపడుతున్నాడు. అబ్రహామును దేవుడు విడిచిపెట్టాడా? 22వ అధ్యాయం ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళతాం. 22వ అధ్యాయం ఆది కాండము 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకున్న నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచిట్లనెను, నీవు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీన పరుచుకొందురు. 18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఎంత అద్భుతం అండి! నీవు నా మాట వినినందున, మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీయు. దేవుని మాట విని ఇరుకు మార్గములో నీవు నడవగలిగితే,
దేవుని మాట విని విశాల మార్గమును అనగా నీ ఇష్టాలను నీవు వదలగలిగితే, దేవుని మాట విని విశాల మార్గమనే అపవిత్రతను, అవిధేయతను, మెడవంచని తత్వమును ఇకనైనా నీవు మానుకుంటే, దేవుడు అంటాడు, నీ మూలముగా నిన్ను బట్టి భూలోకములో దేవుని మార్గములో ఉన్న వాడిని బట్టి కుటుంబం ఆశీర్వదించబడిద్దండి. ఇంకంతకంటే ఏం కావాలి? నిన్ను బట్టి నీ కూతురు దీవించబడితే సరిపోలు? నిన్ను బట్టి నీ కొడుకు దీవించబడితే సరిపోవటం లేదా? నిన్ను బట్టి నీ బంధువులు, నీ స్నేహితులు, నిన్ను బట్టి సంఘం దీవించబడితే అంతకంటే ఏం కావాలి? దేవుడు అంటున్నాడు, ఇరుకైన మార్గమైన నీవు అబ్రహామా నన్ను వెంబడించావు, కష్టమని తెలిసినా వెంబడించావు. ఇది మానవ మాతృలకు సాధ్యము కాదు, మరి ముఖ్యంగా తండ్రికి సాధ్యము కాదు అని తెలిసిన నువ్వు వెంబడించావు. కనుక నీ మూలంగా నేను భూలోకములో వంశములన్నిటిని ఏం చేస్తాను? ఆయన ఆశీర్వదించే దేవుడు. అందుకే మత్తయి 7వ అధ్యాయం 13వ వచనంలో ఇరుకు ద్వారమున ప్రవేశించపోరాడుడి. ఇరుకు ద్వారము చెప్పండి, జీవమునకు పోవు మార్గం. ఈరోజు ప్రియులారా, మన మార్గం ఎలాగున్నది? మనం ఎలా నడుస్తున్నాం? ఒకసారి ఆలోచించావా? అప్పుడప్పుడు ఎంత చెప్పినా వినని పిల్లలను బట్టి తల్లిదండ్రులు తలబొట్టుకుని అంటాడు, ఇంకెప్పుడురా నువ్వు మారేది? అమ్మ నువ్వు ఎప్పుడు మారేది? ఎప్పుడు నువ్వు మా మాట వినేది? నీ యొక్క మొండితనం నీదేనా? అరే నీ మొండితనం నీదేనా? ఎంతకాలం ఇలాగ ఉంటావు? గదిలో గుండెలు బాదుకుంటారు, తల కొట్టుకుంటారు. ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు దేవుడికి తలనొప్పి తెప్పించావు? ఎన్నిసార్లు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు దేవునికి తలవంపులు తీసుకొచ్చావు? ప్రభువా, నేను అబ్రహాములాగా ఉంటానయ్యా, నేను హనోకులాగా ఉంటానయ్యా, నేను యోబులాగా ఉంటానయ్యా. తీర్మానం చేసుకుంటావా? ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాలం ప్రభువా, నన్ను నూతనపరచు నాయనా. నేను నీ కొరకు సాక్షిగా ఉంటానయ్యా, నేను నీతో నడుస్తానయ్యా. విశాల మార్గంలో నేను నడవనయ్యా. ఇప్పుడు వరకు నా ఇష్టం, భక్తి కూడా నా ఇష్టం, సమయం కూడా నా ఇష్టం, విధానాలని నా ఇష్టం. విధేయత చూపని వ్యక్తిగా మారిపోయినా, భయభక్తులు లేని వ్యక్తిగా మారిపోయినా నన్ను క్షమించయ్యా. విశాల మార్గం నరకం అని చెప్పావు, అది మరణం అని చెప్పావు, నాశనం అని చెప్పావు. అందులో నేను వెళ్ళను ప్రభువా. నన్ను నూతనపరచు, హనోకులాగా నన్ను మార్చు. ప్రభువుని అడుగుతావా? దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు, నీకు ఇంకా కృపనిస్తున్నాడు, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్నొక యోబులాగా చూడాలనుకుంటున్నాడు, అబ్రహాములాగా చూడాలనుకుంటున్నాడు, హనోకులాగా చూడాలనుకుంటున్నాడు. వారి దేవుడే నీ దేవుడు, నా దేవుడు. వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను నన్ను ఆశీర్వదించటానికి, మన అక్రమాలను తుడిచివేయటానికి, మన పాపములు క్షమించటానికి మన ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు కదా. ఆయన నీ కోసం ప్రాణం పెట్టినాడని తెలిసి, నీ కోసం చచ్చిపోయాడని తెలిసి, తిరిగి లేచాడని తెలిసి, నీ కోసం ఆయన కల్వరిలో దప్పికొన్నాడని తెలిసి కూడా నువ్వు ఇంక అవిధేయురాలుగా ఉంటావా? నువ్వు ఇంకను మెడవంచని వ్యక్తిగా బ్రతుకుతావా? ఓ ప్రభువా, నన్ను క్షమించు. ఓ ప్రభువా, నన్ను కనికరించు నాయనా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఇరుకు మార్గములో నేను నడుస్తా, ఇరుకు మార్గములో దీవించబడతా, ఇరుకు మార్గములో అనేకులకు దీవెనకరంగా ఉంటా. తీర్మానం చేసుకో. అట్టి కృపల పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనందరూ నడిపించినట్లు ప్రభు వైపు చూద్దాం. మళ్ళీ మనం ప్రభుకు అప్పగించుకుందాం.